కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. నాకు ఇచ్చినటువంటి సమయమును నేను ముగించుకుంటాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మీ అందరికీ బ్రతిమలాడుతూ తెలియజేయుచున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీరు అందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశములను ఎరగాలి. మొదట దేవుడు మన పట్ల ఏమి చేయనై ఉన్నాడు, మన జీవితాలలో ఎందుకొరకు మనల్ని ఈ విధముగా ఏర్పాటు చేసి ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు, అది అందరూ కూడా గమనించాలి. సాధారణముగా ఆలోచిస్తే ఈ లోకంలో క్రైస్తవ్యము అనేది ఒక రకంగా ఆలోచించినప్పుడు లోకములో మనుషులు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రస్తుత కాలంలో కూడా క్రైస్తవుల యొక్క పరిస్థితులు కూడా అలాగా అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసా. ఎంత అలవాటుగా మారిపోయామంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఒక ఆశ, ప్రారంభంలో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, ప్రారంభంలో దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక కోరిక కొన్ని రోజులు దాటేసరికి సన్నగలిపోతున్న రోజులు ఇవి. ఒకప్పుడు దేవుని కొరకు నిలబడాలి, దేవుడు నన్ను పుట్టించింది తన చిత్తము జరిగించాలి, తన యొక్క చిత్తానుసారంగా నేను బ్రతికి నా యొక్క జీవితమును దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించినందుకు గాను నేను దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని ఈ లోకయాత్ర ముగించుకొని మరలా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆలోచన కలిగినటువంటి మనసులలోనికి తెలియని విధముగా, అర్థము కాని విధముగా అపవాది ప్రవేశపెట్టినటువంటి లోక ఆలోచనలు వచ్చేసాయి. ఈ లోక ఆలోచనల మనుషుల్లోనికి వచ్చిన తర్వాత మనుషులందరూ కూడా దేవుని గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి వారి గురించి వారు ఆలోచించుకోవటానికి ప్రయాసపడుతున్న రోజులు ఇవి. నిజంగా మీరు గమనించి ఆలోచించినప్పుడు యేసు ప్రభువారు భూలోకంలోనికి వచ్చినప్పుడు లేదా యేసు ప్రభువారు శరీరధారిగా రాకముందు ఆయన పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు కానీ అనేకులు కానీ తెలియచేసినప్పుడు ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డ, ఒక దేవుని కొరకు బ్రతకవలసినటువంటి ఒక వ్యక్తి ఎలా జీవించాలో అని చక్కగా బైబిల్ గ్రంథంలో వివరించారు. అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చాలామందిని దేవుని నమ్మినటువంటి బిడ్డలను చూసినప్పుడు కొన్ని విధాలుగా నవ్వాలో తెలియదు, జాలి పడాలో తెలియదు. ఎందుకు నవ్వాలయ్యా, నవ్వటానికి ఇదేమన్నా అంతగా అనుకున్నటువంటి ఇదేమన్నా ఒక జోకులాగా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ్యం మనుషులకు జోకులా కనపడిపోయింది. అలవాటు ప్రకారము వాడుకునేటువంటి ఆట వస్తువులాగా, ఉపయోగించుకునేటువంటి ఒక పాత్రలాగా, అవసరానికి ఉపయోగించుకునేటువంటి ఒక వస్తువులాగా ఉన్నది. కానీ మానవ జీవితానికి మూల ఆధారము, మానవుడు రావటానికి సంకల్పము, మానవుడు ఈ లోకములో జీవించటానికి ఆయనే ఆధారమై ఉన్నాడని మనుషులు గ్రహించలేక, దేవుని యొక్క ఉద్దేశములు వారి జీవితంలో నెరవేర్చలేక ఈ లోకములో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా మలుగుచోని లోక ఆశలకు ఆవిరైపోయి దేవుని యొక్క ఉద్దేశాలు చచ్చిపోతున్న రోజుల్లో బ్రతుకుతున్నాం. అది ఎవరికీ అర్థం కాలేదు. అర్థం కాకుండానే ఆ పద్ధతులను మనుషుల్లోనికి తెచ్చి పడేసింది. అందుకని మీరు చాలా చక్కగా చూసినప్పుడు, చాలా విధాలుగా ఆలోచించినప్పుడు దేవుడు తన యొక్క గ్రంథాలలో మాట్లాడిన ప్రతి మాట కానీ, దేవుడు తన యొక్క బిడ్డలతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన ప్రతి మాట కానీ మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏమి తెలియచేయబడుతుందంటే ఈ లోకములోనికి వచ్చిన మనము ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. లోకంలో బ్రతకటం నేర్పియాల్సిన అవసరం లేదమ్మా. భూమి తల్లి యొక్క గర్భములో నుంచి కింద పడిన తర్వాత ఆ భూమి మీద మనిషి పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలని ఎవరి ఇళ్ళకి చెప్పాల్సిన పని లేదు. వాడు లోకంలో పెరుగుతుండగానే ఆటోమేటిక్గా అన్ని అలవాటైపోతున్నాయి, ఒక్క దేవుని యొక్క ఉద్దేశం తప్ప.
ఆ దేవుని ఉద్దేశం మనుషుల్లోనికి రావటం లేదు కనుకనే దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, అనేక మంది తన యొక్క సేవకులను పంపిస్తున్నాడు, అనేక చోట్లకి వెళ్ళి దేవుని సువార్తను తెలియజేస్తున్నాడు. అయినా కూడా క్రైస్తవులలో మనసు మారలేక మనుషులు మారిన జీవితాలు బ్రతుకుతున్నాం మనం ఈరోజు. మారనిది మనసు, మారినది మనసులు. అందువలన ఈ విషయంలో మనం ఒకసారి బాగా గమనించి ఆలోచిస్తే ఒక చిన్న విషయాన్ని కొద్ది నిమిషాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలా దినముల తర్వాత, నెలలు, ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరాల తర్వాత మరలా ఈ ప్రాంతానికి దేవుడు నన్ను పంపించాడు కనుక మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి పట్టణమునకు రాయబడినటువంటి 2వ పత్రిక, కొరింథీలో ఉన్నటువంటి పత్రమునకు రాయబడినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము 2 కలిసి ఉంటాయి. ఆ యొక్క సందర్భమును జాగ్రత్తగా చదువుకొని దానిని వివరించుకుందాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత రాయబడుతున్నటువంటి సందర్భం ఈ సందర్భం. మీ అందరికీ జాగ్రత్తగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 66 గ్రంథాలు కలిగినటువంటి యొక్క బైబిల్ గ్రంథము చాలా విలువైనది. ఈ విలువైనటువంటి గ్రంథమును మనం చదువుతున్నప్పుడు భయభక్తులతో దీన్ని చదవాలి. దీనిని అర్థం చేసుకునేటప్పుడు మన జీవితానికి దీన్ని ఒకసారి అన్వయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నా, ఏది గమనించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనం ఒకసారి చూసినప్పుడు పౌలు తన పరిచర్యలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడుతూ, కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే అని మాట్లాడుతూ కిందికి వచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు 4:4. నిజముగా ఆ మాట మనం ఒకసారి చదివితే ఏమన్నాడంటే, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అంటే దేవుని స్వరూపమై ఉన్న సువార్త ప్రకాశం, అంటే ఆ సువార్త అనేది ఈరోజు జనముల యొక్క హృదయాలలోనికి వెళ్లకుండా అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనము కలుగ చేసినది అని మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మా యొక్క పరిచర్య, చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్టర్ అనేటువంటి పరిచర్య, మేము కేవలము ఈ వాక్యమును ఆధారం చేసుకొని బ్రతుకుతాం. ఈ వాక్యమే మాకు ప్రాముఖ్యము, వాక్యం తర్వాత ఏదైనా. ఎందుకంటే వాక్యం ఉంటేనే మనిషి దేవునిలో కరెక్టుగా బ్రతుకుతాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, అనేక మంది తోటి సహోదరుల దగ్గరికి వెళ్ళినా, మన యొక్క ముస్లిం సహోదరుల దగ్గర కానీ, హిందూ సహోదరుల దగ్గర కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా దైవజనులు జాన్ రాజు గారు కానీ మేము కానీ వాక్యాన్ని పట్టుకొని ఎన్నోసార్లు ఖండించి, గద్దించి, ఒప్పించి మరీ వచ్చాం. అది మాకు తెలుసు. ఎందుకంటే మా ప్రాంతాలకు వచ్చినప్పుడు కొంతమంది ముస్లిం సహోదరులు వచ్చినప్పుడు వారి గ్రంథమును వారు తీసుకొని వచ్చి మాతో మాట్లాడుకున్నప్పుడు మేము వెళ్ళేసి వారితో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాం, బైబిల్ గ్రంథమును గురించి తప్పితే వేరే వాటితో మాకు పని లేదు. బైబిల్ గురించి ఎంతగా మేము లోతుగా తెలుసుకున్నామో దాన్ని వాళ్ళతో ప్రకటించాము, వాళ్ళ దగ్గర వాదించాము, అవసరమైనప్పుడు కొన్నిసార్లు వాళ్ళను ఒప్పించి కూడా బయటకు వచ్చాం. అందుకని ఈ రోజు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్తను తప్పితే వేరే వాటి గురించి ఎక్కువ పట్టించుకోండి. ఎందుకంటే నాకు తెలిసినట్టుగా మీకు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. సువార్తకి విలువిస్తున్నటువంటి మా బ్రతుకులలో మేము సువార్తే ప్రాముఖ్యమవుతున్నప్పుడు మేము జరిగిస్తున్నటువంటి పెద్ద పరిచర్యలన్నిటి గురించి నేను ఆలోచించేది ఏంటంటే, ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా కూడా వాక్యం ప్రాముఖ్యమైనది. దానికి సమయమును కేటాయించకపోతే ఎంత గొప్పవాడైనా కూడా మరలా బలహీనుడవుతాడు.
అది గొప్పగా మీరు గమనించుకోండి. ఈరోజు పరిచర్యలు కానీ కొన్ని సంఘాల్లోను కానీ కొన్ని ప్రాంతాల్లోనికి వెళుతుంటే అన్నిటికీ అవకాశం ఉంటుంది కానీ వాక్యానికి మాత్రం అవకాశం ఉండటం లేదు. వాక్యం వచ్చేలోపు జనాలు నీరసమైపోతుంటారు. దైవజనుడు మైకి తీసుకునే లోపు ఇసుకు పుట్టిపోతారు. దైవజనుడు దేవుని వాక్యం చెప్పాలనుకునే సమయంలోపు పొద్దుపోయింది, ఆకలి అవుతుంది, చలి పడుతుంది, వెళ్ళిపోదాం పమ్మనే టయానికి వస్తుంటే వాళ్ళ హృదయాలలోనికి వాక్యము పోవటం లేదు. కనుకే ఈరోజు బలమైన విశ్వాసులు ఉన్న సంఘములో కూడా వాళ్ళు పాడైపోయారు. ఈరోజు నిలబడట్లా, సంఘాలలో విశ్వాసులు కానరావట్లా. ఎందుకంటే వాక్యం ఉండట్లేదు. పాటలు పాడుతున్నారు, ఆరాధన అంటున్నారు, వాక్యం ఉండట్లా. అందుకే వాళ్ళు బలహీనులైపోయారు, పడిపోయారు. ఈరోజు నేను కనగన్న నా బిడ్డలు కనపడటం లేదు. అక్కడ ఆశతో ఉన్నటువంటి రోజుల్లో కనపడలేకపోతున్నారు. ఎందుకు కనపడటం లేదంటే వాక్యం లేదు వాళ్ళలో. అన్నీ ఉంటున్నాయి ఈరోజు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చేస్తున్నటువంటి పరిచర్యలు ఒకటే చెప్తాను, ఎన్ని గంటలున్నా, ఏదున్నా, ఎన్ని పాటలున్నా వాటన్నిటిని పాడండి, తప్పు లేదు. కానీ ప్రాముఖ్యమైనది వాక్యం. వాక్యం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వేస్టే. వాక్యం ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక మనిషిని వెలిగించేది వాక్యము, ఒక మనిషిని నిలబెట్టేది వాక్యము, ఒక మనిషికి భయం కలిగించేది వాక్యము. ఒక మనిషిని దేవుళ్ళలో నిలబెట్టాలనుకున్నా, దేవుని కోసం చంపాలనుకున్నా, దేవుని కోసం బ్రతకాలనిపించేది వాక్యమే. ఆ వాక్యం ఈరోజు సంఘాలలో కనపడకుండా పోతుంది. ఆ వాక్యానికి విలువ లేకుండా పోతుంది. ఆ వాక్యానికి అసలు స్థానమే లేకుండా పోతుంది. అందుకనే ఎక్కడికి వచ్చినా చూడండి, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు హట్టు కావద్దంటే మనసులో ఇబ్బంది పడద్దు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాక్యం దైవ సేవకులు చెబుతుంటే పక్కన కూర్చున్న వాళ్ళు చటైర్ లేస్తుంటారు, నవ్వుతుంటారు. ఎందుకంటే వాక్యానికి ఇలువిచ్చేటువంటి రోజులు కాదు ఇవి. అర్థమవుతుందా? అందుకని వాక్యానికి ఇలువివ్వటం లేదు కనుక వాడొచ్చి ఈజీగా లోపల కూర్చొని వాడు పని చేయించుకొని వెళ్ళిపోతుంటాడు. వాడి పని చేస్తున్నారు అందరూ, దేవుడి పని చేసేవాళ్ళు కనపడటం లేదు. వాడి పని చేయించుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక తప్పు చేయాలన్న భయం ఎప్పుడు పుట్టుద్దంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. అందుకే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను తప్పు చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుము. దేవుని వాక్యం మనుషుల హృదయాలలో ఉండాలి. ఈరోజు నీ హృదయంలో వాక్యం నిలబడాలి. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, నువ్వు అబద్ధం ఆడాలన్నా, దొంగతనం చేయాలన్నా, వ్యభిచారం చేయాలన్నా, పాపం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఈ వాక్యం నిన్ను గద్దిస్తుంది కనుక నువ్వు పాపానికి దూరంగా పారిపోతావు. నువ్వు పాపానికి దూరముగా పారిపోతావు. అందుకనే చూడండి, ఈరోజు క్రైస్తవ్యములో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు, ప్రాముఖ్యమైన వాటికి విలువ ఉంటుంది, ప్రాముఖ్యము లేని వాటికి విలువ ఉండదు అనుకుంటాం. తప్పు. ప్రాముఖ్యం లేని వాటికి విలువ ఉన్నది, ప్రాముఖ్యమైన వాటికి విలువ ఉండటం లేదో తెలుసా బ్రదర్స్? బాగా గమనించండి. ప్రాముఖ్యమైనది ఏందమ్మా? ఇప్పుడు ఉదాహరణకు ఈ సభ ఏర్పాటు చేశారు, దీనికి ప్రాముఖ్యమైనది ఏంటిది? వాక్యం. అవునా? వాక్యానికి విలువ ఉండదు. ఎక్కడికి అంటే ఇక్కడ మేము చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళేం చూడండి, వాక్యానికి ప్రాముఖ్యత లేదు. ఏం చెప్తారంటే, వాక్యము చెప్పటానికి కావలసినటువంటి అవకాశాలు అన్నీ ఉంటాయి, అన్ని అవకాశాలు కలిగిస్తారు. కానీ వాక్యాన్ని చెప్పించేటువంటి దైవజనుల చేతికి మైకొచ్చేలోపు అందరూ ఆరిపోతుంటారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మా సువార్త ఒకవేళ మరుగు చేయబడిన వెడల. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ అదే మాట్లాడుతున్నా. ఏమన్నాడు తెలుసా? ఈ యొక్క సువార్తను గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. అంధకారములో నుండి వచ్చింది వెలుగు. ఆది కాలములో ఏమన్నాడంటే, చీకటిలో నుంచి ఏం తీసుకొచ్చాడు దేవుడు? వెలుగు కలుగును గాక. ఈరోజు ఈ లోకములో, ఈ ప్రపంచములో, ఇప్పుడున్న భూమి మీద ప్రతి మనిషి హృదయములో అంధకారం ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో అంధకారం ఉన్నది. ప్రతి మనిషి బ్రతుకులో అంధకారం ఉన్నది. అంధకార సంబంధమైన క్రియల చేత ప్రతి వాడు కూడా పాపమనే ఊబిలో చిక్కుకొని పాతాళానికి చేరువైపోతూ ప్రతి బిడ్డ కూడా తన జీవితాన్ని నాశనానికి దగ్గర చేసుకుంటూ పోతుంటే, వాళ్ళని ఎవరైనా దేవుని మాటలు చెప్పి వాళ్ళ హృదయాలలో వెలుగు నింపి వాళ్ళ జీవితాలను వెలుగుమయములోనికి రప్పించే వాళ్ళు కరువైపోతున్నారు. వెలుగు నింపే వాళ్ళు లేరు. ఎవరు వచ్చినా ఎక్కడికి వచ్చినా చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ ఏం మాట్లాడుకుంటారంటే చెప్పండి, అతను పాట బాగా పాడారు, అతడు కీబోర్డు బాగా వాయించాడు, అతడు ఫ్యాట్ బాగా కొట్టాడు, ఆమె బాగా పాడింది, వీళ్ళు బాగా పాడారు, ఇవే చెప్తారు. కానీ ఆ దైవజనుడి వాక్యం చెప్పాడని ఎవరు మనసులో ఉండదు. దీని గురించి మాట్లాడుకోనియదు, అసలు దీని గురించి ఎక్కనియదు. ఎందుకు ఎక్కనియదంటే, ఈరోజు అదే చెప్తున్నాను,
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే, బయటికి కనపడే కళ్ళు బాగా కనపడుతున్నాయి కానీ వాక్యం హృదయములోనికి వెళ్ళకుండా చేసేస్తుంది. ఆదివారం ఆరాధన చేస్తాడు, శనివారం ప్రార్థనలో ఉంటాడు, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఈడు కూడా పాపం చేస్తాడంటే వాడి హృదయంలో వాక్యం లేదు, వాడి జీవితంలో వాక్యం లేదు, వాడి బ్రతుకులో వాక్యం లేదు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, అంధకారములో నుండి, ఎక్కడి నుంచి వెలుగు కలగాలి? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని చెప్పిన దేవుడే ఏమని మాట్లాడుతున్నాడంటే, చూడండి అక్కడ మనం చదివినప్పుడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే, ఆ దేవుడే ఆ రోజు ఆది కాలంలో ప్రారంభ దినాలలో సమస్తమును చూసినప్పుడు సమస్తము కూడా చీకటిగా ఉన్నది, అప్పుడు అంధకారముగా ఉన్నది. అప్పుడు అంధకారములో నుంచి బయటికి దేన్ని పిలిచాడంటే వెలుగు కలగాలి అని పిలిచాడు. ఈ రోజు ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల జీవితాలు చూసుకుంటే, ప్రతి మనిషి బ్రతుకు చూసుకుంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంధకారముతో నిండిపోయి ఉన్నాయి. ఏ కుటుంబంలోనికి వెళ్ళినా, ఏ ఇంటిలోనికి వెళ్ళినా, ఏ బిడ్డ దగ్గరికి వెళ్ళినా, ఏ పరిస్థితి దగ్గరికి వెళ్ళినా ఎవడు కూడా సంతోషంగా ఉండేవాడు లేడు, ఆనందంగా ఉండేవాడు లేడు. ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో ఏ కుటుంబంలో ఉండటం లేదు. భర్త ఒకడు పాడైపోయినాడని, భార్య ఒకళ్ళు పాడైపోయినాడని, పిల్లలు పాడైపోయినాడని, జీవితాలు నాశనం అయిపోయాడని, ఉదయం వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన వాడు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయే కుటుంబాలు ఒకటి కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదంటే, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వాళ్ళు చెప్పేటువంటి సీక్రెట్స్ ఏంటంటే జీవితాలు తగలబడిపోయాయి, జీవితాలు పాడైపోయాయి. ఏమి చెప్పమంటావయ్యా, ఏమి చెప్పమంటావు? ఉదయం వెళ్ళి సాయంకాలం దాకా కష్టపడి పని చేసుకొని వస్తున్నాను, వచ్చినటువంటి 100-200 ఇంటికి తీసుకొచ్చుకొని నా బిడ్డలకు మంచిగా అన్నం వండుకొని పెట్టాలని, వాళ్ళని మంచిగా చూసుకోవాలనుకుంటే, ఉదయం వెళ్ళిన భర్త పని చేసుకున్నాడు, వచ్చేవాడు ఎలా వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు, ఒంటి మీద బట్టలు ఉన్నాయో ఆ బట్టలు ఊడిపోయాయో, వాడు ఎక్కడో బురదలో పడిపోయాడు, పడిపోయిన నేను పోయి ఎత్తకు రావాలో, ఈ వయసులో ఉన్న నేను 10 మందిలోనికి వాళ్ళు వెళ్ళి తీసుకొని రావాలంటే సిగ్గుగా ఉంటుంది. నా బిడ్డలకు ఏమని చెప్పాలి, ఏం బ్రతుకురా ఈ బ్రతుకని చావలేక బ్రతకలేక రెండుటి మధ్య ఇరుక్కుపోతున్న బ్రతుకులు ఈరోజు ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఇదే సమస్య. చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పకుండా ఉండలేకపోతున్నటువంటి జీవితాలు ప్రతి వారి. అందరూ పైకి సోయింగ్ ఇచ్చుకుంటున్నారు, నేను బాగున్నాను, మంచి బట్టలు వేసుకున్నాను, మంచిగా ఉన్నాను, బంగారం పెట్టుకున్నాను, చేళ్లకు ఉంగరాలు వేసుకున్నాను, ఇంటి బాగా కట్టుకున్నాను, ఇల్లు బాగుంది, వస్త్రాలు బాగున్నాయి, నీకు బంగారం ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది. నీ ఇంట్లో సమాధానం లేదు, నీ ఇంట్లో ఆనందం లేదు, నీ బ్రతుకులో నెమ్మది లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు. ఈ నెమ్మది లేకుండా దేవుని మందిరంలోనికి వద్దామనుకుంటున్నారు, వచ్చిన తర్వాత కూడా హృదయాల్లోనికి వాక్యం వెళ్ళకపోయాక పాడైపోతున్నారు. ఏం చెప్దాం బ్రదర్, ఏం చెప్దామంటే వాక్యం వెళ్ళటంలా, వాక్యం లోపలికి పోకుండా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఏం మూసేసి పెట్టేసింది. వాక్యం వద్దు, పాటలు పాడండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, వర్షిప్ 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 వర్షిప్. తప్పు చెయ్యొద్దని బైబిల్లో మాట్లాడాడు. ఆ తప్పు చెయ్యొద్దంటే అందరూ తప్పు చేయొద్దంటున్నారు, అందరూ తప్పు చేయొద్దు. ఆ తప్పేందో చెప్పేవాళ్ళు లేడు ఈరోజు. ప్రతివాడు పాపం 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 అంటున్నాడు. పాపం ఏంది అసలు? పాపం అంటే ఎవరికైనా తెలుసా? పాపంలో ఉన్నటువంటి అర్థం తెలుసా? పాపం లోపల ఉన్న పరమార్థం తెలుసా? పాపం అనేది ఎలాగో లోపలికి వస్తుందో తెలుసా? అందరూ పాపం 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 అని చెప్పి పాపాన్ని వివరించకుండా పోతున్నారు. పాపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థాన్ని వివరించకుండా పోతున్నారు. అందువలన వీళ్ళు అనుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి టీవీ చూస్తున్నాను, టీవీలో డ్యాన్స్ ప్రోగ్రామే కదా, తప్పేముందిలే, ఇది కాదనుకుంటున్నాడు. ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఇది తప్పమ్మా, నీవు నీ కన్న బిడ్డనే నీ పక్కన కూర్చోబెట్టుకొని, ఇటు పక్క నీ భార్యను కోకబెట్టుకొని, ఒక పక్క కన్న బిడ్డ, ఒక పక్క భార్య, ఒక పక్క కన్న కొడుకు, నీ నలుగురు ఉంటుంటే టీవీలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బొమ్మలలో వాళ్ళు బట్టలు లేకుండా ఎగురుతుంటే నీ కన్న కూతురు ముందే వాళ్ళను చూడటానికి నీకు సిగ్గనిపించలేదని చెప్పేవాళ్ళు లేరు. ఈ చెబితే అక్కడ వాళ్ళు ఆగుతారు. పాపం చేయొద్దన్నారు. బ్రదర్, నేనేం పాపం చేయలేదు. ఎందుకు చేయలేదంటే, నేను వ్యభిచారం చేయటం లేదు కదా, నేను దొంగతనం చేయటం లేదు కదా, నేను అబద్ధములు ఆడటం లేదు కదా. అందుకే నేను చెప్తున్నాను, వ్యభిచారంతో పట్టుబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారంటే, ప్రభువా, మోసే ధర్మశాస్త్రం ప్రకారం, అంటే వాళ్ళకేం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు కదా. మోసే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేయుచున్నటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి కదా.
అంటే ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపుదామా? మన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే పాపం చేయని వాడు రాయేమన్నాడు. అంటే అందరూ పాపం చేశారు అనుకుంటున్నారేమో, అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, అక్కడ ఒక ఆలోచించాలి. ఏమి గమనించాలని చెప్తున్నానంటే బాగా అర్థం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. వ్యభిచారం చేయుచున్నటువంటి స్త్రీనే పట్టుకొచ్చారు కానీ పురుషుడెక్కడా? అంటే స్త్రీయే పాపం చేస్తే స్త్రీనే కొట్టాలి, మరి పురుషుని కొట్టొద్దా? వీడు ఎంతమంది నేతలు చేయొచ్చా? ఎక్కడైనా తిరగొచ్చా? ఏదైనా చేయొచ్చా? వాడు ఎటకారాలు ఏది చేసినా ఓకేనా? ఇంట్లో ఉన్న భార్య మాత్రము ఆ వంటింటి కుందేలాగా వంటింట్లోనే కూర్చోవాలి, ఏం మాట్లాడకూడదు, భర్తతో ఏం అనకూడదు, భర్తను ఏమనకూడదు. బయటికి ఎక్కడొచ్చి వీడు ఏ గాడి తిరిగి వచ్చినా వీడు కరెక్టే. కానీ ఏం మాత్రం బయటికి వెళ్ళి పక్కింటి ఆమెతో మాట్లాడి పక్కన పోతున్న ఒక ఆయనతో అన్నా ఎక్కడికి వెళ్తున్నావంటే ఆయనతో ఎందుకు మాట్లాడావు అంటే నువ్వు ఈ ఊరి మీదకి వెళ్ళి ఎక్కడ పడితే ఏ విధంగా ఎవరితో పడితే వాళ్ళతో ఏది పడితే అది మాట్లాడితే నువ్వు కరెక్టు. ఇంట్లో ఉన్న ఆడగూతులు బయటకు పోయి ఎత్తు మాత్రం తప్ప. బయటకు పోయి సకారు చేయమని చెప్పట్లా, నేను చెప్తున్నాను. నీ భార్య నీకు నమ్మకంగా ఉన్నది, నువ్వు నీ భార్యకి ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ఈ వ్యభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి కదా ప్రభు అంటే కరెక్టేనయ్యా, చంపాలి. ధర్మశాస్త్రం మీకు బాగా తెలుసు, ఎందుకంటే అందరికీ బైబిల్ తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పు? కింద కూర్చున్న పిల్లల నుంచి పైన కూర్చున్న పాస్టర్ దాకా అందరూ పాస్టర్లే లోకంలో. పాస్టర్ గారికి కూడా ఇలువిచ్చేటువంటి రోజుల్లో లేరు. అర్థమైందా? పాస్టర్ గారితో కూడా విశ్వాసులు ఎలా ఉంటారంటే భుజం మీద పూరితం వేసుకొని సెల్ఫీలు తిరిగే రోజులు ఉన్నారు. పాస్టర్కి విశ్వాసకి తేడా ఏముందయ్యా? అసలు పాస్టర్ ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు? దైవజనుడి యొక్క విలువ ఎంత గొప్పది, దైవజనులో ఉన్నటువంటి ఉన్నత స్థితి ఎంత గొప్పది. ఈరోజు ఎవరికైనా తెలుసా? ఆ దైవజను యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలంటే బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనుల్లో ఉన్నటువంటి ఉన్నత స్థితిని తెలియజేయాలి. ఓకే, సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి ఈ యొక్క వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని ఏం చేయమన్నారంటే రాళ్లతో కొట్టి చంపాలంటున్నాడు. అయితే యేసు ప్రభువు అన్నాడు, మీలో తప్పు చేయని వాళ్ళు రాళ్ళేయండి, తప్పు లేదన్నాడు. మరి అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారమ్మా? అందరూ తప్పు చేశారు. ఎలా చేశారు? ఇది పాయింట్ కావాలి మనకు. అందరూ ఎలా చేశారు? అందరూ తప్పుడోళ్ళు కదా. నేను ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము చూసి తీసుకొని వచ్చామన్నారు. ఆమె చేస్తూ ఆనందించింది, ఈడు చూస్తూ ఆనందించాడు. ఈడు చూస్తూ ఆనందించాడు, ఈడున్నోళ్ళు చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. అదే కదా ఇప్పుడు లోకంలో. చేసి ఆనందించేవాళ్ళు కొందరైతే, చూసి ఆనందించేవాళ్ళు మరికొందరైతే, చెప్పుకొని ఆనందించేవాళ్ళు చాలా మందిగా ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారే? ఏం బ్రదర్స్ ఏంది ఇక్కడ మీటింగ్స్ ఏంటంటే ఏమి లేదన్నా, అక్కడ వాళ్ళిద్దరు అది చేస్తున్నామంటే మేము మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకొని మీరేమవుతున్నారు? తృప్తి పొందుతున్నారు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు? ఒక స్త్రీని చూసి అంటే తన యొక్క హృదయములో ఎప్పుడైతే చెడ్డ తలంపు తలంచుతాడో అప్పుడే ఆమెతో పాపము చేసినట్టు. ఇది ఎక్కడా జనాలకి ఈరోజు ఎందుకు ఎక్కలేదంటే ఏం చేయమంటారు బ్రదరు? సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే వస్తాయి. నువ్వెందుకు వాటిని ఆన్ చేసి పెట్టావు? ఈ సెల్ ఫోన్లోనే బాగా గమనించండి. ఈరోజు ఈ యొక్క 66 గ్రంథాలు బైబిల్ పుస్తకాలు ఎవరి దగ్గర కనపడట్లా, అందరూ ఈ సెల్ ఫోన్లోనే. కిందేమో సెల్ ఫోన్లో వాక్యం వస్తుంటుంది, పైనేమో యాడ్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా చూసారా? నెట్ ఆన్ చేయగానే పైన యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్లో ఏ పిచ్చి బొమ్మలు అంటే ఆ పిచ్చి బొమ్మలు వస్తుంటాయి. పైన బొమ్మలు వస్తుంటే కింద దూరం చదువుతురా, ఎమ్మటే ఓపెన్ చేయాలని టచ్ చేస్తాను. నువ్వు టచ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క పరిస్థితి ఎలాంటిదంటే చేసి సంతోషపడి తప్పు చేసింది ఆమె, ఆ పురుషుడు చూసి సంతోషపడి తప్పు చేస్తున్నాడు వీళ్ళు. మీరు అనొస్తూ చూస్తే తప్పేంది బ్రదర్? నేను చెప్తున్నాను, చూస్తే తప్పు లేకపోతే ఈరోజు మన యొక్క దేశంలో ఉన్నటువంటి చాలా పరిస్థితులు సినిమా హాల్ ఉన్నాయి. ఈ సినిమా హాళ్ళల్లో ఈ యొక్క బూతు బొమ్మలు వేసి చూపించవచ్చు కదా. దాన్ని ఏమంటుంది గవర్నమెంట్? తప్పు. అలా వేస్తే ఆ యొక్క హాలు సీజ్ చేయాలి. తప్పే కదా. మరి తప్పు అయినప్పుడు నువ్వెందుకు తప్పు కాదనుకుంటున్నావు? ఎందుకు కాదనుకుంటున్నావు? మరలా ఏమంటున్నాడు? వాటి గురించి మాట్లాడి చెప్తున్నాను. చూస్తే తప్పు లేకపోతే ఈరోజు మన యొక్క దేశంలో ఉన్నటువంటి చాలా పరిస్థితులు సినిమా హాల్ ఉన్నాయి. ఈ సినిమా హాళ్ళల్లో
ఈ యొక్క బూతు బొమ్మలు వేసి చూపించవచ్చు కదా. దాన్ని ఏమంటుంది గవర్నమెంట్? తప్పు. అలా వేస్తే ఆ యొక్క హాలు సీజ్ చేయాలి. తప్పే కదా. మరి తప్పు అయినప్పుడు నువ్వెందుకు తప్పు కాదనుకుంటున్నావు? ఎందుకు కాదనుకుంటున్నావు? మరలా ఏమంటున్నాడు? వాటి గురించి మాట్లాడినా తప్పే. ఇప్పుడు దీన్ని ఊరి దగ్గర పెట్టామంటే గాంధీ మహాత్ముడు గారు చెప్పారు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. మరి ఏం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ యొక్క కాన్సెప్ట్? 66 గ్రంథాలు ఈ బైబిల్ పుస్తకంలో ఉంది. వీళ్ళు చెబితే వినరు, వాళ్ళు చెబితే ఓకే. ఎందుకు వినట్లేదంటే చెబుతున్నటువంటి మన దగ్గర చేసేటువంటి సత్తా లేదు. చెబుతున్న మనము చెయ్యాలి. అందుకే యేసు ప్రభు వారి గురించి పేతురు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన మన యొక్క జీవితాలలో మనకేమై ఉన్నాడు? మాదిరిగా ఉండిపోయాడు. అందుకే చెప్తున్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న కుటుంబాలలో ఏ కుటుంబంలో కూడా సంతోషము సమాధానము కరువైపోయినాయి. ఎవరు కూడా చూడటానికి పైకి నవ్వుతున్నారే కానీ వాళ్ళ హృదయములో కన్నీళ్లు దారిపోతున్నాయి. ఎందుకంటే పరమగీతంలో మాట్లాడుతుంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో నీవు ఒక మనిషి పైకి నవ్వుచుండినను హృదయములుండా దుఃఖముండును. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఒకటా రెండా చెప్పుకుంటే చాలా పరిస్థితుల్లో చాలా సమస్యలతో మనుషులు కొట్టుమిట్టాడిపోతున్నారు. అందుకని నేను చెవులెత్తేస్తున్నాను, ఇలాంటి అంధకార జీవితాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇలాంటి అంధకార బ్రతుకుల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళండి, వాళ్లకు వెలుగును ప్రకాశింప చేయండి. వాళ్ళ హృదయాలలో నుంచి వెలుగు బయటికి రావాలి. ఏమంటున్నారంటే పేతురు రాసిన పత్రికలో మాట్లాడుతుంటారు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా చూడండి అమ్మ. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యము ఉంచిన ఎడల మేలు. ఏటి యందు లక్ష్యం ఉంచాలంట? దాని యందు లక్ష్యం ఉంచాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి తపన చెందాలి. మీరు చాలాసార్లు చూస్తుంటారు, నేను కొన్ని చోట్ల మన యొక్క మీటింగ్స్ ఏర్పాటు చూస్తుంటారు. చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు, బ్రదర్లు అంటారు, అయ్యా ఇప్పుడు అన్న ఇచ్చాడని ఒక పాట ఇద్దామని. అంత ఆసక్తి ఉన్నాడు, పాట పాడాలని ఆశ ఉన్నాడు, ఒక అరగంట ముందు రావాలి. నేను దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, ఆయన గాన ప్రతిగానములు చేయాలన్నప్పుడు ఒక అరగంట ముందు రావాలి. పాస్టర్ సమయం మనం దొంగలిస్తే ఎందుకు లేదంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి కరెక్ట్ 9 గంటలకు తంబేయాలని పెట్టాడు. ఇప్పుడు తంబు అనే సిస్టమ్ పెట్టాడు. తంబులు వేయకుండా 10ంటికి పోయిన అనుకో ఆబ్సెంట్. తంబు కోసమైన పరుగులు తీస్తుంటాడు. ఆఫ్టర్ ఆల్ 15,000 లేదా నా దృష్టిలో ఒక ₹1,00,000 ఆఫ్టర్ ఆల్, అంతే. ₹1,00,000 జీతం కోసం పొద్దున్నే ఉదయాన్నే లేచి ఆదల బాధల రెడీ అయిపోయి తంబేస్తున్నాడే. నీ జీవితానికి శాశ్వత కాలమైనటువంటి నిత్య జీవం ఇచ్చే దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు కరెక్ట్ టయానికి రాకపోవటానికి కారణం ఏంటంటే, వాక్యం అంటే నిర్లక్ష్యం, అదంటే లక్ష్యం, ఇదంటే నిర్లక్ష్యం. ఎందుకు లక్ష్యం లేకుండా పోయిందంటే, ఈ యొక్క వాక్యము చీకటి గల చోట వెలుగునిచ్చేది. ఈరోజు చాలా మంది జీవితాలు, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చున్న వారి గురించి కాదు నేను మాట్లాడేది, వినుచున్న ప్రతి సహోదరుడి గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డ గురించి మాట్లాడుతున్నాను. ఏ సమస్య, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు ఎవరికి చెప్పుకోలేక ఓ తల్లి, ఓ బిడ్డ, ఓ అక్క, ఓ చెల్లెలు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఏడుస్తున్నావేమో, యేసు ప్రభు వారి గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ స్థలంలో కూర్చున్నా, నిజముగా ఈయన మా దేవుడు కాదు అనుకుంటున్నావేమో. ఈయన మీ అనే కాదు, ప్రపంచానికి భూమి అంతటికి ఒక్కడే దేవుడు. ఈయన గురించి ఒక్కసారి ఆలోచించు. నిజముగా నా కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఉంది, నా బిడ్డలు నా మాట వినకుండా దారి తప్పిపోయారు, నా భర్త నా మాట వినకుండా దారి తప్పిపోయారు, నా భార్య నన్ను లెక్క చేయకుండా దారి తప్పిపోయింది, ఈ పరిస్థితుల్లో నాకు దిక్కెవరు, ఎవరితో చెప్పుకుంటే ఎవరు తీర్చలేరని బాధపడుతున్న సహోదరి సహోదరుడా, ఒక్కసారి యేసు ప్రభు వారి మాటకు చెవినివ్వు. ఒక్కసారి యేసు ప్రభు వారికి ఆహ్వానం పలికించి నీ హృదయంలోనికి. ఎందుకంటే
ఆయన నీ హృదయంలోనికి వస్తే, ఆయన నీ జీవితంలోనికి వస్తే, ఈ హృదయములో ఉన్నటువంటి కరుడు గట్టుకుపోయిన కట్టిక చీకటిని ఆయన వచ్చి ఏం చేస్తాడు? వెలుగుగా మారుస్తాడు. ఆయన వచ్చి వెలుగుగా మారుస్తాడు. ఎందుకయ్యా ఏంటి ఇలా మాట్లాడుతుంది బైబిల్ అంటే? బైబిల్ ఇదే చెప్తుంది, నీతిమంతుడికి కాదు పాపులను రక్షించుడికి ఎవరు వచ్చాడమ్మా? యేసు ప్రభువు భూమి మీద పుట్టిన దేనికి? ఇలాగ అంబరాలు సంబరాలు చేసుకొని, ఆడంబరాలు చేసుకొని, రంగులు వేసుకొని, ఏదేదో కలుసుకొని, ఏదేదో వండుకొని, ఏదేదో తినటానికి కాదు. ఈ పండగ ఆధారం చేసుకొనినా, దీన్ని ఒక ఆధారంగా మార్చుకొనినా ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళి వెలుగు లేని చోట్ల వెలుగు చెప్పాలి. వెలుగు లేని ప్రాంతాల్లోనికి వెళ్ళి వెలుగు చేయండి, తప్పు లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చేయండి, ప్రతి వీధికి వెళ్ళి సువార్త చేయండి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయండి. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి చెప్పండి. చెప్తారా? నిజంగా చెప్తారనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పలేం. ఎందుకు తెలుసా? చెప్పాలంటే ముందు నేను కరెక్ట్గా ఉండాలిగా. చెప్పాలంటే ముందు నేను కరెక్ట్గా ఉండాలి కదా. చెప్పాలంటే ముందు నా బ్రతుకు బాగుపడాలి కదా. చెప్పాలంటే ముందు నా కుటుంబం కరెక్ట్గా ఉండాలి కదా. చెప్పాలంటే ముందు నా జీవితం కరెక్ట్గా ఉండాలి కదా. అందుకనే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రార్థనకు రండి మీరు బాగుపడతారంటే వాళ్ళు ఏమంటారంటే, ముందు మీరు బాగుపడిన తర్వాత మేము బాగుపడతామంటున్నారు. ముందు మీ జీవితాలు మార్చుకోండి, తర్వాత మాకు చెబుతారు అంటున్నారు. అందుకనే ముందు మన జీవితాలు ఎందుకు మారటం లేదంటే, వాక్యం నీ హృదయంలోనికి రావాలి. తెల్లవారు వేకువ చుక్క ఉదయించినట్టుగా నీ యొక్క హృదయంలో దేవుని వాక్యం వెళ్ళాలి. నీ హృదయంలో దేవుని వాక్యం వెలిగించబడాలి. నీ హృదయంలోనికి దేవుని మాటలు వెళ్ళాలి. యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము భూమి మీదకి దేనికి పుట్టాడంటే, అంధకార సంబంధమైన ప్రదేశములలో, మరణ ఛాయ గల ప్రదేశాల మీద మబ్బు నిలవలేదు. అంధకారమైనటువంటి పరిస్థితులలో ఆయన అంధకారమును తొలగించాడు. దుఃఖములతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వాళ్ళ జీవితాలకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఈరోజు అది అందరూ మర్చిపోయారు. వాళ్ళు ఒక సంక్రాంతి చేసుకుంటున్నారు, వీళ్ళు ఒక దసరా చేసుకుంటున్నారు, వాళ్ళు ఒక రంజాన్ చేసుకుంటున్నారు. మాకు ఒక పండగ కావాలి, మేము కూడా క్రిస్మస్ వాళ్ళకంటే గాఢంగా చేసుకుంటాం. గాఢంగా చేసుకోవటానికి కాదమ్మా ఈ పండగ నీకు వచ్చింది. గాఢంగా చేసుకోవటానికి కాదు ఆయన ఇక్కడ పుట్టింది. దీన్ని ఆధారం చేసుకునైనా కొంతమందికైనా సువార్త ప్రకటించు. కొంతమంది జీవితాల్లోనైనా వెలుగును నింపు. కొంతమంది బ్రతుకుల్లోనైనా వెలుగును పంచు. కొంతమంది బ్రతుకులలోనైనా ఆ వెలుగును పంచి వారి జీవితాలను వెలిగింపచేయి. వెంటనే ఈ స్త్రీతో ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవరైనా శిక్షించారా? ఈరోజు శిక్షించే వాళ్ళు ఊరి నిండా ఉన్నారు, ఇంటి నిండా ఉన్నారు, ఒంటి నిండా ఉన్నారు. అందరూ శిక్షించేవాళ్ళే. తప్పు చేశారు, తప్పు చేస్తే తప్పు చేయటం మానవ సహజం. తప్పును చేసిన వాడిని ఆ తప్పు కరెక్ట్ కాదని చెప్పి ఆయన్ని ప్రేమించేటువంటి లోకము కాదు ఇది. యేసు ప్రభు కంటే గొప్పలం కాదయ్యా మనం ఎవరిమి. అంతలా ఉన్న వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీనే ఏమన్నాడు అంట ఆయన? చెప్పండి, ఏమన్నాడమ్మా? ఒక్కడేం చెప్పండి, ఏమన్నాడు? అమ్మా. ఏమన్నాడమ్మా? అమ్మా, ఇక మీదట పాపము చేయొద్దమ్మా. అమ్మ అంటే అసలు ఎంత బాగా పిలిచాడు. ఈరోజు మనం ఏమని పిలుస్తాం? వాళ్ళకి కొన్ని పేర్లు పెడతాం. ఏం పేర్లు పెడతాం? తిరుగుబోతు, త్రాగుబోతు, బజారోడు, గాలోడు, పేర్లు పెట్టేస్తున్నాం. పేర్లు పెట్టేంత రేంజ్కి ఎదిగిపోయాం. మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభు కంటే గొప్పలం కదా, అందరం పేర్లు పెట్టే రేంజ్కి ఎదిగిపోయాం. ప్రేమ చేత, సమాధానం చేత జీవితాలను మార్చాలయ్యా. ప్రేమిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను జీవితాలు మారతాయి. సినిమాలలో, లోకంలో వస్తున్న సీరియళ్ళలో ఎవరో కొటేషన్లు ఈ యొక్క వాట్సాప్లో కానీ సెల్ ఫోన్లో కానీ కొటేషన్లు పెడితే ఆ ప్రేమ గురించి నీ యొక్క స్టేటస్లో పెట్టుకోవటం కాదు, నీ జీవితమే ఒక ప్రేమమయంగా మారిపోవాలి. నీ బ్రతుకే ఒక ప్రేమగా మారిపోవాలి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇక వెళ్ళు, నేను కూడా నిన్ను ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను. ఈరోజు మనం ఎవరిమైనా శిక్షించే వాళ్ళు ఉన్నామా లేదా? చెప్పండి. ఇక్కడ ఎవరిమైనా శిక్షించే వాళ్ళు ఉన్నామా లేమా? మరిసిపోయి దెబ్బల తప్పక, నోటితో తిట్టడం తప్పక మనిషిని బతికినోడిని చంపేస్తుంటారు. అంతే, బతికిన వాళ్ళని చంపుతుంటాం. మన యొక్క శాస్త్రాల చేత, మన యొక్క ఆ యొక్క పరిస్థితుల చేత, మన యొక్క
యాటిట్యూడ్ అంటే మన యొక్క బిహేవియర్ చేత మనిషిని చంపేస్తూ ఉంటాం. ఎందుకు చంపేస్తామంటే మన మీద పెద్ద బిల్డప్లు ఇచ్చినట్టు, మన మీద పెద్ద నీతిమంతులమైనట్టు, మన మీద పెద్ద గొప్పవాళ్ళమైనట్టు. యేసు ప్రభు కంటే ఎవరు నీతిమంతుడు లేడు. ఎందుకంటే అదే మాట మాట్లాడుతున్నాడు, పవిత్రులకు అన్నీ పవిత్రులే. నువ్వు మంచివాడు అయితే అందరికీ కూడా నీకు మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా మీరు ముందుకు ఆలోచించండి. యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు, అమ్మా నిజంగా నాకు జీవితంలో నేను చాలా మార్లు నిజంగా నేను ఈరోజు దేవుడిని నమ్ముకొని ఇప్పటికీ 2012 డిసెంబర్ 5వ తారీఖున దైవజనులు జానరాజు గారు నాకు బాప్టిజం ఇచ్చారు. అది నాకు తెలుసు. ఈ యొక్క రేగలగడ్డ సంఘం నుంచే నేను వెళ్ళాను, బాప్టిజం తీసుకున్నాను, అభిషేకం కూడా ఇక్కడే తీసుకున్నాను, నాకు తెలుసు. ఈ రోజు వరకు కూడా నేను నా జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకునేది ఏంటంటే ఎదుటి మనుషులను ప్రేమించాలి. ఈ సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. ఎందుకంటే మన హృదయాలలో వెలిగింది ఏంటంటమ్మా? మన హృదయాలలో వెలిగింది ఏంటి? క్రీస్తు ప్రేమ. క్రీస్తు మన హృదయాలలో వెలిగాడు. ఆనాడు పశువుల పాకలో పుట్టాడని ఈరోజు పాటలు పాడుతున్నాం. నేను పాడొద్దని ఎప్పుడు చెప్పను, పాడే వాళ్ళని నేను ఎప్పుడు కించపరచను, వాయించే వాళ్ళని ఎప్పుడు కించపరచను. మీరు ఇన్ని చేస్తున్నారు, ఇదే మనుషులు వాక్యం కూడా వినమని చెప్తున్నాను అంతే. వాక్యం వినకపోతే సినిమా పాటకు దేవుని పాటకు తేడా ఉండదు. సినిమా మ్యూజిక్ లోకంలో ఈ మ్యూజిక్ తేడా ఉండదు. వాక్యం వినకపోతే అందరికీ అలవాటు అయిపోద్ది. ఏముందిలే, కొట్టేద్దాంలే పాడేద్దాంలే అయిపోద్ది. వాక్యం ఉండాలి. నిజంగా నేను బయటకు వచ్చినప్పుడు కూడా దైవజనులు నాకు అదే చెప్పారు, వాక్యం. ఈరోజు నేను ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని రోజులైనా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్లు చేసి మాతో కలవండి బ్రదర్, మీరు బాగా పరిచర్య చేస్తున్నారు, వాక్యం చెప్తారు, కలవండి అని ఒకటే చెప్పాను. మేము నేర్చుకున్నది చనిపోయేంత వరకు విడిచిపెట్టేది కాదు. ఈరోజు చాలామందికి వచ్చి అన్నయ్య రావట్లేదు, అన్నయ్య వస్తున్నారు, అన్నయ్య రావట్లేదు అంటే పరిచర్య విస్తరించిపోయింది. అక్కడక్కడ ప్రదేశాలు చేయాలి. కొన్ని సందర్భాల్లో కలుస్తుంటాం, కొన్ని సందర్భాల్లో కలవలేము. కలవనంత మాత్రాన ఆ వాక్యం మాలో లేకుండా పోలేదు. ఆ వెలిగించిన దీపం ఈ రోజుకి వెలుగుతూనే ఉంది, మీ మధ్య వెలుగుతుంది. ఈరోజు నేను చెప్తానంటే నా మాటలు అనుకుంటున్నారేమో, దేవుని మాటలు ఎలా అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, జానరాజు గారితో తిరుగుతున్నాం మేమంటాం అంతే. చాలామంది అంటారు, అవునా వారితో తిరుగుతున్నారు మీరు, ఓకే మంచిది. ఎందుకు చెప్తున్నామంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే సంఘములో ఉన్న మీరు కూడా మేము ఆయన బిడ్డలమని మాటలతో కాదు, మీ క్రియల ద్వారా తెలియజేయాలి. వాక్యానికి విలువిచ్చి, వాళ్ళు వాక్యానికి విలువిచ్చేవాళ్ళు, వీళ్ళ సంఘంలో వాళ్ళు కూడా వాక్యానికి విలువిచ్చేవాళ్ళు. కాబట్టి మనందరికీ నేను తెలియజేస్తున్నాను, అదే చెప్పాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను. అది ఆ వేకువ చుక్క అనేటువంటి ఆ వాక్యం మన హృదయంలో వచ్చిందనుకో, ఆ సమాధానకరమైనటువంటి ఆ సువార్త మన హృదయంలోనికి వెలిగించబడిందనుకో, నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము వెలిగి ఇదిగో నిజమైన వెలుగు ఉండెను, అది వెలుగుచ్చు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. వెలగాలి, నువ్వు వెలిగి వాళ్ళని వెలిగించాలి. నేను ఆడిపోయి నిన్నాడు వెలిగిస్తా? నేను చెప్పాలంటే నేను కరెక్ట్గా ఉండాలి, నీకు తెలియచేయాలి. అదే మాట ఈరోజు చెప్తున్నాను. అంధకారంలో నుండి ఏం ప్రకాశించాలి? వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే మా హృదయములలో ఆ యేసు ప్రభు వారి గురించినటువంటి మాటలు ప్రకటించారు. దానిని గురించి చెప్పకుండా మేము ఉండలేం, వాటిని గురించి ప్రకటించకుండా మేము ఉండలేం అని వాళ్ళు మాట్లాడారు. ఈరోజు మేము కూడా ఇదే చెప్తున్నాం. ఆ యేసు ప్రభు వారు మీ హృదయంలో ఉదయించాడంటే కారణం ఏంటంటే మీ హృదయంలో వాక్యమై ఉన్న యేసు ప్రభు ఉండాలి. ఆమేన్. ఏముండాలి? వాక్యమై ఉన్న యేసు ప్రభు ఉండాలి. ఆ వాక్యం నీలో ఉంటే నీవు, నీ కుటుంబము, నీవున్న ప్రాంతము, నీవున్న ప్రదేశము, నీవున్న దేశము, నీవున్న ప్రపంచము వెలిగించబడుతుంది. అలాంటి భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది, శ్రేష్టమైన